జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. దాచిన రూపాయి నిన్ను ధనవంతుడిని చేస్తుంది. దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది. ధనం కాటి వరకే వస్తుంది, ధర్మం దైవానికి చేరువ చేస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, డిసెంబర్ 27, 2025, శనివారం. తిథి సప్తమి, మధ్యాహ్నం 1:09 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం పూర్వభాద్ర, ఉదయం 9:09 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర. యోగము వ్యతిపాతము, మధ్యాహ్నం 12:22 వరకు, తదుపరి వర్యాన. కరణం వనిజ, మధ్యాహ్నం 1:09 వరకు, తదుపరి విష్టి. రాత్రి 12:39 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 6:34, సూర్యాస్తమయం సాయంత్రం 5:43. చంద్రోదయం ఉదయం 11:36, చంద్రాస్తమయం రాత్రి 12:05. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 9:21 నుండి 10:45 వరకు, యమగండం మధ్యాహ్నం 1:32 నుండి 2:56 వరకు, గుళిక కాలం ఉదయం 6:34 నుండి 7:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:34 నుండి 8:03 వరకు. వర్జము సాయంత్రం 6:35 నుండి 8:09 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు తెల్లవారుజామున 4 గంటల నుండి 5:34 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:51 నుండి 5:43 వరకు. శుభ గడియలు ఉదయం 8:05 నుండి 9:20 వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 4:45 వరకు. డిసెంబర్ 27, శనివారం. ఈ రోజు ఉన్న తేదీ సప్తమి, మధ్యాహ్నం 1:09 వరకు ఉంది, తదుపరి అష్టమి. ఈ రోజు ఉన్న వారం శనివారం. పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు. కాబట్టి మీ పంతులు గారి సలహా కూడా తీసుకొని తారాబలం, చంద్రబలం కూడా చూసుకొని శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మీన రాశిలోను, సూర్యుడు ధనుస్సు రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు సింహ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: నారద పురాణంలో 25,000 శ్లోకాలు ఉన్నాయి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: మార్కండేయ పురాణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: 1911 సంవత్సరంలో జాతీయ గీతం జనగణమనను మొదటిసారి కలకత్తాలో కాంగ్రెసు సభల్లో పాడారు. 1945 సంవత్సరంలో ప్రపంచ బ్యాంకు ఏర్పాటయింది. 28 దేశాలు సంతకాలు చేశాయి. ప్రఖ్యాత ఫ్రెంచ్ జీవశాస్త్రవేత్త లూయి పాశ్చర్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
డిసెంబర్ 27 శనివారం దినఫలాలు ఒక్క మాటలో మేషరాశి లాభం ఉంటుంది. వృషభ రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మిథున రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. కర్కాటక రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. సింహరాశి తీపి కబురు వింటారు. కన్యా రాశి అవసరానికి సహాయం చేస్తారు. తులారాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ధనుస్సు రాశి ఆనందంగా గడుపుతారు. మకర రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. కుంభరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మీన రాశి ఆనందంగా గడుపుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.